ఉండాలి. అలాగే కూర్చోబెట్టి దారి పొడవున గుడిసెలు మరికి కావాలి బొరికాలు పక్కన పాడుతుంటే చిన్న బిడ్డల్ని అక్కడ పెట్టుకుని తల్లులు ఎలా బతుకుతున్నారు? వైదిక నాయకులకి ఎలా మనసు పోద్ది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడిసెల నిండా వచ్చి అమ్మ బాబు అని చెప్పి గడ్డలు మీరేసి ముద్దులు పెడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయా? మీరు అలా కాదు, మీరు ఏం చేస్తారు చెప్పండి. వారి జీవితాలను ఎలా శుభ్రం చేయగలవు, ఎలాంటి చోట ఇల్లు కట్టి పెట్టగలవు, వారికి ఉపాధి అవకాశాలు ఎలా, ఇలా కదా ఆలోచించాలి. అమ్మ రాగానని చెప్పి ముద్దు పెట్టి అని ముద్దు పెట్టి ఇది కాదు పాలిటిక్స్. ఆలోచించాలి. పోనీ నేను ఎవరిని తిట్టుకుంటాం? లోపలంత ఆవేదన ఉంది. మన లోపలున్న ఆవేదన చెప్తే నేను కాలిపోతాను, అంత కోపం ఉంటుంది నాకు. ఎంత ఆవేదన ఉంటుందంటే, అరే మీరు ఏం తింటారు రా బాబు, ఇన్ని వేల కోట్లు ఏం చేసుకుంటారు, ఎక్కడికి వెళ్తారు? అందరం వెళ్ళి గోతిలో కప్పుకొని మట్టిలో వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కదా, ఏం చేసుకుంటారు డబ్బు? ఎందుకు ఇంత భయానకం క్రియేట్ చేస్తారు? నాకు నిజంగా విసుగొచ్చు. నేను ఒకటే కోరుకున్నాను, అలాంటి చూడండి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి అసెంబ్లీగా ఎలా అడుగు పెట్టకుండా ఎలా ఉండాలని వాళ్ళు ప్రణాళిక చేస్తా ఉన్నారు. వాళ్ళకేం జనసేన ప్రభుత్వం స్థాపిస్తానంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ అనేవాడి రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. ఆ ప్రయత్నం అన్ని చేశారు, భయపెట్టేశారు, నా మీద అవి ఇవి చేశారు. నేను ఎంత తెగించినానంటే నన్ను దెబ్బ కొట్టకొద్ది ఇంకా రాటు తేలిపోతాను, ఇంకా మొండికెత్తేస్తాను. దేనికి? వ్యక్తిగతంగా కాదు, మార్చాలి అన్న పట్టుదల నాకు ఇంకా ఎక్కువైపోతుంది. పోతే ఉంటే ఉంటాం, ఆ ఫిక్సేషన్ వచ్చేస్తాం. అలాంటిది నేను ఊహించుకోండి, అసెంబ్లీకి వెళ్ళి లోపలికి అడుగుపెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య మీద నేను పరిష్కారం చెప్తే, అవినీతి పైన మీరు చేయమని చెప్పండి. నేను అసెంబ్లీకి అడుగు పెట్టిన తర్వాత ఎవడు చేస్తాడో చేయమని చెప్పండి. డంప్యార్డ్ సమస్య ఎందుకు తీరదో చూపిస్తాను మీకు. ఉపాధి అవకాశాలు ఎందుకు రావో ఎలా వచ్చేయాలో చేసి చూపిస్తాను. అంటే నేను ఒక్కడే సరిపోను. నేను రూపాయి పెట్టుబడి లేకుండా అందరూ టీఆర్పీ తర్వాత అందరూ ఏమనేవాళ్ళంటే, సార్ డబ్బులు కావాలి. నా ఉద్దేశం ఒకటి, డబ్బులు దేనికి కావాలి? ఆ లైట్లు పెట్టడానికి ఎంత డబ్బులు అవుద్ది? లైట్ల హైర్ తీసుకొస్తాం, లైట్ల హైర్ మన దగ్గర పెద్ద స్టేజ్ డబ్బులు లేవు. ఇలాంటి వ్యాన్ ఒకటి తీసుకొచ్చి ఇలా చేయించుకొని ఇలా స్పీచ్ మాట్లాడతాం. దీనికి ఎన్ని వేల కోట్లు కావాలి? కావాల్సిందల్లా ప్రజలకి మనందరికీ ఆమోదయోగ్యంగా ఉండే భావజాలం, మార్పు కోసం పడగలిగే తపన, ఎలాంటి ప్రత్యేకతైనా ఎదుర్కొనగలిగే గుండె ధైర్యం. ఈ మూడు ఉంటే చాలు. మార్పు ఎందుకు రాదు? వేల కోట్లు ఎందుకు అవసరం? ప్రతి ఓటు కొనాలంటారు. నేను ఓటు కొనను, ఇష్టం నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈ మార్పు ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటే కాలం మార్పు కోరుకుంటే, అంటే నేను వసంత కాలాన్ని కానీ వర్షాకాలాన్ని కానీ నేను కోరుకుంటే రాదు, కాలం కోరుకుంటూ వస్తాయి. అలాగే విప్లవం కూడా, మార్పు కూడా కాలం కోరుకుంటుంది. కాలం ఎలా కోరుకుంటుంది? యువత నుంచి కోరుకుంటుంది మార్పు రావాలని, ఆడపడుచుల నుంచి కోరుకుంటుంది మార్పు రావాలని. రోజు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి 2000 రాలా, 2004లో 2009లో రాలా, 2019 బయటకు వచ్చాడు. అంటే ఎందుకంటే ఒక తరం మేల్కొంది, మార్పు రావాలి. అలసిపోయాం. పుల్లపర్తి అంజిబాబుని చూసి అలసిపోయాం, గాంధీ శ్రీనివాస్ గారిని చూసి